ఓహ్! అయితే కాన్వెంట్. కొందరికుంటది. అన్న ఈ సండే రోజు కూడా పెట్టండి గురూజీ. అబ్బా! వదులుతుంది. నేనెక్కడ వదులుతున్నానండి అసలిప్పుడు. అంతకుముందు న్యూమరాలజీ క్లాసులు వేరు, ఇప్పుడు వేరు. రోజంతా 365 రోజులు సండే, మండే, క్రిస్మస్, దీపావళి, సంక్రాంతి అవన్నీ లేకుండా చెప్పా. కానీ ఇప్పుడు ఇగ చెప్పడంలో కొన్ని నేను బిజీ కావడం ఒకటి, వైరాగ్యం వచ్చేసి అసలు ఈ చెప్పన్నా వద్దా అని సందిగ్ధంలో సార్లు ఎక్కువ చెప్తే ఆగమైపోతున్నారని తక్కువ చేసి ఈ క్లాసులన్నీ కూడా 10 అవర్స్ చెప్పాను. ఆ 10 అవర్స్‌లో కూడా రెగ్యులర్‌గా 10 డేస్ చెప్పేది. ఇప్పుడు ఒకేసారి 3 గంటలు. ఉదయము, సాయంత్రము అట్లా చెప్పేస్తున్నాం. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, నేను చెప్పడమే కాదు. మీరు మీ జీవితంలో మీ తమ్మునిదో, మీ అన్నదో, మీ అక్క చెల్లెలదో, మీ ఫ్రెండ్‌దో మీకు తెలుసు ఇప్పుడు దీంట్లో దాదాపు 400 మంది స్టూడెంట్స్‌లో ఒక ఒక అమ్మాయి ఆమె పేరు పార్వతి అనుకుంటా. ఆమె పార్వతి ఎలా రిసర్చ్ చేసిందంటే, పార్వతో ఏదో ఉంది. పేరు గుర్తుకొస్తలేదు నాకైతే. టీ మీదనే ఉంది. ఆ అమ్మాయి అంగన్‌వాడీ టీచర్‌లను పట్టుకొని అంగన్‌వాడీ టీచర్‌లో ప్రతి మహిళ అక్కడికి పోతుంది కదా! ప్రెగ్నెంట్ ఉంటే. ఆ ప్రెగ్నెంట్ ఉన్న ఆ అమ్మాయిది మొత్తం పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ బర్త్ డేటు, వాళ్ళ మ్యారేజ్ డేటు తీసుకొని మళ్ళీ డెలివరీ అయిన తర్వాత ఎవరు ఆ బాబు ఎప్పుడు పుట్టిండు, ఆ పాప ఎప్పుడు పుట్టిండు, ఆ కేస్ స్టడీ మొత్తం చేసి ఒక 100, 200 మందికి చేసింది. చేసిన తర్వాత ఫైనల్ బాగా రిసర్చ్ చేసుకుంది. చేసిన తర్వాత చెప్పేది ఎప్పుడు పంపించేది నాకు. ఈ మధ్య పంపించట్లేదు. మరి బిజీ అయిపోయినట్టుంది. ఆమె లాస్ట్ అసలు ఏ యూట్యూబ్ ఛానెల్ రాదు, ఏమి రాదు. కానీ వితిన్ 1 ఇయర్‌లోనే ఆమె అకౌంట్‌లో రూ. 10,00,000 వచ్చినాయంట. ఆమె ఏ యూట్యూబ్ ఛానెల్ రాదు, ఎక్కడ కూడా ఫేస్‌బుక్‌లో రాదు, ఇన్‌స్టాగ్రామ్‌లో రాదు, మన మన దాంట్లో కూడా గ్రూప్‌లో రాదు. ఎప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ దగ్గరకొచ్చి సర్టిఫికేట్ కూడా తీసుకోలే. ఆమె డైరెక్ట్ అది మీకు మాకే సంబంధం గురు శిష్యులు గాని నాకు వీళ్ళందరితోటి ఏం అవసరం లేదు. నేను వాళ్ళతోటి కలవను. నాకు ఫోన్ నంబర్ వద్దు, ఎవరిదొద్దు. ఆమె స్టడీ ఆమె చేసుకుంది. ఒక సక్సెస్ అయిందామె. ఆమె ఎందుకోసం వచ్చిందో అది నేర్చుకున్నది. ఇప్పుడు ఆమె ఫీజులు తీసుకుంటోంది. వితిన్ 1 ఇయర్‌లోనే ఆమె అకౌంట్‌లో రూ. 10,00,000 వచ్చినాయంట. నాకు మెసేజ్ చేసింది. సో, ఆ సబ్జెక్ట్ నేనేం చెప్తున్నానంటే మీరు ఏదో అంటే చిన్నగా ఎగ్జాంపుల్ ఏంటంటే గురువుగారు చెప్పుకుంటూ పోతుంటే మీ నుంచి ఆ హార్డ్ వర్కో, స్మార్ట్ వర్క్ చేయకపోతే ఏమవుతదంటే ఆ ఎలకను తిన్న పాముంటది గదా! ఎలక తింటది పాము. తిన్న తర్వాత ఆడనే ఉండిపోతది. మీకింత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత గూడా మీరు రీసెర్చ్ చేయకుండా ప్రజల్లో, ఫ్రెండ్స్‌లో, కుటుంబంలో మీరు కనుక్కోకపోతే ఏ రోజు చెప్పిన సబ్జెక్టు ఆ రోజుకి ఉత్తదే. అందుకోసం బైపీసీ స్టూడెంట్, ఎంపీసీ స్టూడెంట్స్‌కి అబ్జర్వేషన్ బుక్ అని పెడతారు ప్రాక్టికల్‌లో. పెట్టేసి ఈరోజు ఇట్లా ఈడొకటి చెప్పిండు కదా గురూజీ. మా ఫ్యామిలీలో ఎవరెవరు మ్యారేజ్ అయినాయి. మా తమ్ముంది, మా అక్కది, మా మామయ్యది. వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు. అని కేస్ స్టడీ రాసుకో. వాళ్ళనేం నొప్పియకు. వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ అయినాయి, ఏంటిది అయన్నీ కేస్ స్టడీ రాసుకో. ఏదో ఒక రోజు నీకు ఇవి అరే! ఈ డేట్‌లో అయితే ఇలా అవుతున్నాయి. ఈ డేట్‌లలో అయితే ఇవి అవుతున్నాయి. ఈ డేట్‌లో అయితే ఇలా అవుతున్నాయి. అని నీకు ఐడియా వస్తది. ఇవన్నీ ఎవరు ప్రింట్ చేయలేరు కదా! ఇంతవరకు. రేపు రాబోయే భవిష్యత్తులో నేను చేయాలనుకుంటున్నాను. ఈ డేట్‌లో జరిగినోళ్ళు ఖచ్చితంగా ఇలా మీకు ఇంకో విషయం కూడా చెప్తా. సూపర్ కోడ్‌లో కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ కాలేదు. తెలుసా మీకు విషయం? మీకు ఈ విషయం తెలుసా? సూపర్ కోడ్‌లో అంటే 1 అండ్ 1లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు నా దగ్గరకొచ్చారు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకయ్యా ఇట్లా గొడవ పడుతున్నారు? ఇది సూపర్ కోడ్ కదండీ! ఏం సూపర్ కోడ్ అండి? సూపర్ కోడ్ లేదు ఏం లేదు. మా అమ్మాయి మెంటల్లీ రిటైర్డ్ అయిపోయింది గవర్నమెంట్ జాబ్ వచ్చి అని అంటున్నాడు. ఆ! అమ్మాయి 19వ తారీఖు పుట్టింది. సూపర్ కోడ్‌లో చేసుకున్నందుకు అబ్బాయో, అమ్మాయో పుడతాడు. ఖచ్చితంగా మా దగ్గర అబ్బాయిలో పుట్టారనుకోండి. అమ్మాయి 19వ తారీఖు మహబూబ్‌నగర్ వాళ్ళ పేరు చెప్పను గానీ, టీచర్ ఆమె. గవర్నమెంట్ టీచరు. ఆళ్ళకి పుట్టిన తర్వాత ఆ సూపర్ కోడ్‌లో. ఆ అమ్మాయి మెంటల్లీ రిటైర్డ్ అయిపోయింది. మరి సూపర్ కోడేగా. వాళ్ళ పేరెంట్స్ సూపర్ కోడ్. మరేంటి పరిస్థితి? సూపర్ కోడ్ ఒక్కటే కాదు. దాని వెనుక చాలా పవరుంది. అది ఎవరు చేస్తున్నాడు? ఎవరు చేయిస్తున్నాడు? ఆయన నిత్యాగ్నిహోత్రుడా? యోగాచార్యుడా? పరమ నిష్ఠా గరిష్టలున్నాయా? అవన్నీ చూసుకోవాలా. ఏదో పుసుక్కున ఫీజు కడుతున్నాం, చేస్తున్నాడంటే ఎక్కడ క్వాలిఫికేషన్ ఉన్నాయి? మీరు చూడండి 23 మందికి చేసాము నవంబర్ నెలలో. జస్ట్ 1 మంత్ కాకముందే నాకు ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చేసింది మొత్తం 32 పనులు తీపిచ్చేసాం. చాలా పవర్‌ఫుల్ ఇవి. మీరు మీరు నాకు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారు. ఇంకా ఫీల్ అవుతున్నారు. కింద కామెంట్ కూడా చేస్తున్నారు.
చూడండి కర్మ చేశాడు. ఈయనకు ఇన్ని జబ్బులొస్తున్నాయి. నాకు ఒళ్ళంతా రావేంటండి జబ్బులు. గీనేందుకొస్తాయి నాకు. ఒళ్ళెందుకు జబ్బులు రావు నాకు. సో, సంథింగ్ ఈస్ బిహైండ్. దీని వెనుక చాలా కర్మ సిద్ధాంతం ఉంది. నేను అన్నీ చేసుకోమంటున్నా అందుకోసమే. మీరు మొబైల్ నంబర్ ఇయ్యండి, వెహికల్ నంబర్ ఇయ్యండి, నేమ్ కరెక్షన్ చేయండి, అన్నీ చేయండి. కానీ బెస్ట్ మ్యారేజ్‌లో చేతులు పెట్టకండి మీరు. శరీరం పాడైపోతది. ఆరోగ్యం ఇబ్బందవుతది. మీకు చేసే అర్హత లేదు. దయచేసి వినండి. పిచ్చి పిచ్చి మనస్తత్వాలు వచ్చిన వాళ్ళు గూడా ఉంటారు దీంట్లో. ఆ! ఈ సబ్జెక్ట్‌ని ఎంత క్యాచ్ చేసుకుందామని వచ్చేవాళ్ళు గూడా ఉంటారు. కానీ కొన్ని నియమాలుంటాయి. అయి ఎందుకు నేను డైరెక్ట్ చెప్తున్నా. అందరికి సభాముఖంగా, ప్రజల ముఖంగా చెప్తున్నా. ఇప్పుడు నాకు నేర్పించిన 'జయ శ్రీనివాసన్' గురూజీ గారు 1,00,000 మందికి చేశాడు. 1,00,000 మందికి చేశాడు. చేసిన తర్వాత ఈరోజు ఆయన రాజయోగంలో ఉన్నాడా? సన్యాసి యోగంలో ఉన్నాడా? చెప్పండి నాకు. ఇప్పుడు బెంగుళూరులోనే ఉంటారు మీరందరూ. ఆయన ఇప్పుడు గృహస్థిగా లేడు. సన్యాసి. మహారాజ యోగం అయిపోయిందిక. ఆయన ఫస్టో, సెకండో మ్యారేజ్ డైవోర్స్ అయిపోయింది. వాళ్ళకి విడాకులయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. చూడండి. చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండరు. ఏదో చేయించేవాళ్ళు. ఏదో ఒకటి ప్రాబ్లమ్‌లో ఇబ్బంది పడుతుంటారు. అందుకో ఒకసారి ఏమనిపిస్తదంటే, నాకు బోలెడంత డబ్బొస్తుంది. మొబైల్ ద్వారా గాని, నేమ్ కరెక్షన్ ద్వారా గాని, బిజినెస్ నేమ్ ద్వారా గాని, సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ బెస్ట్ మ్యారేజ్ చేయడం వల్ల ఇదెంత ఇబ్బంది నాకు అని ఒక్కసారి మనసిరుగుతే చేస్తానా నేను? ఇప్పుడు ఎవరన్నా గుంత ప్రమాదంగా ఉంది అక్కడికి పోతే పడిపోతాం అంటే పోతారా అక్కడికి? మానేసుకుంటాం. మానేసుకుంటాం. మీకు తెలవదు. చాలా, చాలా, చాలా పవర్ ఇది. చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు రాకపోయినా ఎప్పుడైనా రిజల్ట్స్ ఒస్తాయి. కానీ చేసే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మీద పడతది. ఖచ్చితంగా పడతది. ఇది నేను లైవ్ ఎగ్జామ్ నేను అబద్ధం ఎక్కడ ఆడుతున్నానండి. నా నోరు తెరిస్తే తెలుస్తలేదా? ఇవన్నీ స్క్రూలున్నాయిగా. అన్ని స్క్రూలే ఉన్నాయి. నిజం. నేనొక 20 రోజుల నుంచి నేను ఫుడ్డే తీసుకోవట్లేదు. నా యూట్యూబ్ వీడియోలు గూడా చూస్తే ఒక ముసలాయన మాట్లాడినట్టుంది. నా ఫేస్ ఎట్లా ఉంది? గ్లో ఏమైంది? ఏమైంది చెప్పండి? అది. ఇవన్నీ స్క్రూలు. ఇవన్నీ ప్లాస్టిక్ పనులిప్పుడు. రేపు మళ్ళా సర్జరీ ఉంది 10వ తారీఖు. 21 తారీఖు నుంచి అంటే లాస్ట్ మంత్ ఇప్పటి వరకు నేను అన్నం మెతుకులు లోపలికి పోలే. సో, డబ్బు ఎలా అయినా వస్తది. దొంగతనంగా వస్తది, స్మగ్లింగ్ ద్వారా వస్తది, వ్యభిచారం ద్వారా వస్తది, రకరకాలుగా వస్తది. ఇంకో విషయం కూడా చెప్తా మీకు. డబ్బు విపరీతంగా అధర్మ మార్గంలో వస్తది. దుర్మార్గం ద్వారా వస్తది. ఇప్పుడు రాజకీయ నాయకులు డబ్బొచ్చేది ఏందనుకున్నారు? దుర్మార్గం ద్వారానే. స్మగ్లర్‌లకి, వాళ్ళకి. కానీ ధర్మ మార్గంలో వచ్చే డబ్బు ఎప్పుడు గూడా మీ జీవితంలో ధర్మపదంలో వస్తది. అర్థమైందా? డబ్బు సంపాదించడం చాలా సులభం. నన్ను చూసి మీరు నేర్చుకోవచ్చు. కానీ ధర్మపదంలో వచ్చే డబ్బున్నది గదండీ! మీకు ధర్మమే మంచి జేస్తుంది. సో, అందువల్ల న్యూమరాలజీ అనేది మంచి సబ్జెక్ట్. అకల్ట్ సైన్స్, బ్రహ్మ విద్య. కానీ నువ్వు ఏ మార్గంలో సంపాదిస్తున్నావు దాన్ని? చీట్ జేసా? జనాల్ని చీట్ జేసి సంపాదిస్తున్నావా? హ్మ్. సో, అందుకోసం ఎంత సంపాదిస్తున్నావో మళ్ళీ ప్రపంచానికి, ఆ ప్రకృతికి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇయ్యాల్సిందే మళ్ళా. సో, ఇది ఫ్యాక్ట్ ఇది. సత్యం. గిన్ని నిత్యాగ్నిహోత్రం, ఇంత యోగా చేసే నాకే గిన్ని జబ్బులొస్తే, మీరు ఏమి జేయరు నాకు తెలిసి. నాకు తెలిసి అలా పడుకుంటారు. అర్థమైందా? సో, నాట్ ఏ జోక్. న్యూమరాలజీ అనేది చాలా మంచి సబ్జెక్ట్ ఇది. హీరో మహాశయుడు ప్రపంచానికి హీరో విధంగా ఇచ్చాడు. మరి దాన్ని ముందు తరాలకు తీసుకెళ్ళడానికి నన్ను నేనే ఒక కొవ్వొత్తిగా మారిపోయాను నేను. నాకేం ఇప్పుడు డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇది తప్ప నేను ఒక 20 రోజుల నుంచి భోజనం చేయట్లేదు తప్ప, నేనింకా బాగున్నానిప్పుడు. ఇప్పుడు భోజనం చేయకపోతే ఇంకా బాగా ఉన్నాను. హెల్తీగా ఉన్నానింకా. జస్ట్ మాట్లాడడానికి వస్తలేదు. మంత్రాలు ఉచ్చారణ చేయడానికి వస్తలేదు. అంతే వేరేదేం లేదు. మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళా మంచిగా అయిపోతా నేను. దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ నిజంగా దేవుడిచ్చిన ఒరిజినల్ ఉంది కదా! ఈ మన శరీరంలో అది రీప్లేస్ చేయలేము. సో, ఇప్పటికి నా టార్గెట్‌లో 100 మందికి అయిపోయిందండి బెస్ట్ మ్యారేజ్‌లు. బెస్ట్ మ్యారేజ్‌లో 100 మందికి అయిపోయినాయి. చూసారా? 100 మందికి అయిపోయినాయి. సో, ఇప్పుడు 19థ్ కూడా ఎందుకు పెట్టానంటే, ఈ బెస్ట్ మ్యారేజ్‌కి ముందు ఒక ఇద్దరు, ముగ్గురు సార్ నాకు టైం అయిపోయింది సార్ మీ వీడియో ఈరోజు చూసానంటే, ఇప్పుడు 19థ్ కూడా పెట్టాను. ఇప్పటివరకు ఇంకా ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. చేసుకుంటే చేస్తాం. లేదంటే మేమేం ఫీల్ కాము. అర్థమైందా?
మళ్ళీ అక్టోబర్‌లో ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా చాలా మంది చేసుకుంటున్నారు. మొత్తం మీద చేసుకోవడం అనేది నా లక్ష్యం. చేసుకుంటే మంచి జరుగుతుంది. జరిగింది నాకు. నెగెటివ్ ఏమి జరగలే. ఇప్పుడు నాకు మంచి జరిగింది. డెవలప్ అయ్యా. నా ఫ్యామిలీ డెవలప్ అయ్యాయి. కానీ నేను ఇవి చేసుకుంటూ పోయేసరికి అవి ఆ పవర్స్ అన్నీ నా మీద పడుతున్నాయి. అంతే వేరేదేం లేదు. అర్థమైందా? కానీ నేను చెప్పేది ఒకటే. మీరు మొబైల్ నంబర్‌లు ఇవ్వచ్చు, వెహికల్ నంబర్ ఇయ్యొచ్చు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇయ్యొచ్చు, తర్వాత నేమ్ కరెక్షన్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు. కానీ బెస్ట్ మ్యారేజ్‌లు నా పర్మిషన్ లేకుండా మీరు 5, 10 సంవత్సరాలు దీంట్లో ట్రైనింగ్ జేసి, మీరు నిత్యాగ్నిహోత్రం జేసి, ఒక యోగనిష్టగా ఉండి, ఒక గురుతత్వాన్ని సిద్ధి పొందినప్పుడే మీరివ్వడానికి వీలు. ఏదో సూపర్ కోడ్ తెలిసింది గదా! గురువుగారు ఏ టైంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తాడో, ఏ టైంలో తాళి కట్టిస్తాడో ఇవన్నీ తెలిసినాయి గదా! ఇంకేంది ఆయనతో పని అని చేస్తున్నారిప్పుడు. దానివల్ల త్వరలోనే వాళ్ళకి గూడా గిఫ్ట్‌లొస్తాయి. రాకపోవడం ఉండవు. అర్థమైందా? సో, అందుకోసమే నేను చెప్పేదేంటంటే, ఈ బెస్ట్ మ్యారేజ్ అనేది కాన్సెప్టే ఒక అద్భుతమైన కాన్సెప్ట్. దీని ద్వారా కోటీశ్వరుడు అవ్వడం అనేది ఒక దురాలోచనే. అర్థమైందా? ఇది బిజినెస్ కాదు. ఈ బెస్ట్ మ్యారేజ్ మాత్రం బిజినెస్ కాదు. బెస్ట్ మ్యారేజ్ మాత్రం బిజినెస్ కాదు ఇది. ఇది మీరు నిప్పుతో చెలగాట. అర్థమైందా? సో, నేను చెప్పేది ఒకటే. నిష్ఠాగరిష్ఠులు ఉండి నిత్య సాధన ఉన్న నిత్యాగ్నిహోత్ర యోగా గురుజీకే ఇన్ని ఇబ్బంది జరిగితే ఏమీ తెలవని ఎడిమానవుల్లాగా వచ్చి ఏదో సబ్జెక్టు ఒకటో స్థానంలో ఇది ఉండాలి, ఆరో స్థానంలో ఇది ఉండాలి అని ఒక నా వీడియోలు చూసి చేసుకునే వ్యక్తులకి, సిద్ధ పురుషులకి, సాధన పురుషులకి, యోగా గురువులకి చాలా తేడా ఉంటది. చాలా తేడా ఉంటుంది. మీరే చూడండి. మీరే చూడండి. చూస్తూ ఉండండి. అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. మీకేం జరుగుతది? మన మిత్రులకు, మన శిష్యులకు ఏం జరుగుతదని తెలుసుకుంటారు మీరు. అర్థమైందా? భవిష్యత్తులో. అందుకోసం చెప్తున్నాను కదా! ఇది అంతా రియాలిటీ. ముందొకటి, వెనకొకటి గురూజీ మాట్లాడరు. ఈరోజు నాకు నేను చూసాను. నేను షార్ట్ వీడియో గూడా పెట్టాను గదా! నాకు 21 తారీఖు సర్జరీ జరిగినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా? మా గురువులు జెప్పారు. మా గురువులు ముందే జెప్పారు. భిక్షమయ్య గురూజీ. 2001లోనే జెప్పారు. "నాన్న జీవితంలో మీ ఇంట్లో డబ్బులొస్తే, మీ ఇంట్లో డబ్బులొస్తే, బీరువాలో డబ్బులొస్తే, బ్యాంకులో డబ్బులొస్తే, ప్యాకెట్‌లో డబ్బులొస్తే, మీ ఒం మీ ఒంట్లో జబ్బులు." అబ్బా! అప్పుడు నేను అనుకున్నానంటే అదే మన డబ్బుల గురించి ఆలోచించలేదు కదా అప్పుడు. అసలు ఆలోచించలేదు. మనకెందుకులే మనకు జబ్బులే రావు. నిజంగా జబ్బులే లేవు. ఎప్పుడైతే 2015 నుంచి నేను యోగాను కూడా పక్కన పెట్టేసి, ఓన్లీ డబ్బుల మీదనే ఫోకస్ జేసి, ఈ న్యూమరాలజీ క్లాసులు విపరీతంగా జేయడం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందిగా. 20 అంటే 3 సంవత్సరాలు నాకు సన్‌రైజ్ జరగలేదు. డి విటమిన్ డెఫిషియన్సీ అయింది. మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చినాయి. నాకెలాంటి దగ్గు, జలుబు ఏమి ఉండవు. సడెన్‌గా వచ్చింది ఇదంతా. సో, అందుకోసమే మా గురువులు జెప్పింది తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా. ఆ గురువుల ఆశీర్వాదం దగ్గర ఇక్కడి దాకొచ్చా. ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు. సూపర్ కాంబినేషన్. ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు. అప్పుడు జెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నా తెలుసా? యెస్. ఇంట్లో డబ్బులు, ఒంట్లో జబ్బులు. ఈ జబ్బులు ఇప్పుడు పేదవానికి జబ్బొచ్చిందనుకోండి. సింపుల్‌గా చెప్తా. పేదవానికి జబ్బొచ్చింది. వాడు రూ. 10,00,000 పంటికి పెట్టుకుంటాడా వాడు? ఇదేమన్నా ఆరోగ్యశ్రీలో ఉంటదా? రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? కేసీఆర్ గారు అంతకుముందు ఇచ్చారా? ఆరోగ్యశ్రీలో లేదు ఈ పండ్లది. కాస్మెటిక్స్ సంబంధించింది. ఇప్పుడు నేనేం ఫీల్ కావట్లేదు. దేవుడు నాకు జబ్బులిచ్చినా, దీనికి పెట్టుకునే స్తోమత కూడా ఇచ్చాడు గదా! నేనిప్పుడు ఆనందపడుతున్నా. నేనెవరిని అన్ననో, తమ్ముడినో, చెల్లినో బి భిక్షాందేహి అని అడగట్లేదు గదా! సింపుల్‌గా పేమెంట్ చేస్తున్నా. నాకేం నొప్పేం లేదక్కడ. డబ్బులున్నాయి పెట్టేసుకుంటున్నాం. కానీ లేకపోతే పరిస్థితి? లేకపోతే ఏం జేస్తావు నువ్వు? ఇది ఆలోచించండి ఫస్టు. అంటే జబ్బొచ్చినందుకు బాధపడకు ఫస్టు. ఈ జబ్బుకు తగ్గట్టుగా నీ దగ్గర డబ్బులున్నాయి గదా! అప్పుడు ఆనందపడు. ఎందుకు ఆ ట్రీట్‌మెంట్‌కి నువ్వు చేయగల స్తోమత ఉంది. అందుకోసం నేను మొదటి నుంచి మీకు చెప్పేదేంటంటే, డబ్బును బాగా సంపాదించాలి మీరు. దాని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనీ ఈజ్ ఈక్వల్ టు ఆల్‌వేస్ ఎనర్జీ. ఎనర్జీ నీకు ధైర్యాన్నిస్తది. నీకు ధైర్యాన్నిస్తది. ఏ పనైనా చేయగలుగుతది. సో, అందుకోసమే ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్ మీ గురువు గారి జీవితమే పెద్ద పాఠం మీకు. ఏ బుక్ అవసరం లేదు. సో, అందుకని ఎప్పటినుంచి కూడా హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ హెచ్ఆర్‌సీఎం మీకు ఈ 4 ఉండాలి. ఈ 4 ఉండాలి. కొంచెం నాకింకా ఇవన్నీ సెట్ అయిన తర్వాత
ఇప్పుడు మేము ఆయుర్వేదిక్ స్టోర్ కూడా పెడుతున్నాం ఇక్కడే. ఆన్‌లైన్‌లో యోగా క్లాసులు కూడా చెప్తాం. ఎందుకంటే నాకు బాగా తెలిసిపోయింది ఆరోగ్యం. అంటే నా దగ్గర రూపాయి లేనప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నేను. రూపాయి లేనప్పుడు. ఏదో ఫుడ్‌కు బెడ్‌కు ఏదో ఇంటికి రెంట్ ఖర్చులకు, స్కూల్ పిల్లల ఖర్చులకు బాగా ఇబ్బందయింది గానీ, సంపూర్ణ ఆరోగ్యం. జామకాయ తినేవాడిని, చెరుకు తినేవాడిని, అన్నీ తిన్నాం. కానీ ఇప్పుడు ఏదో మీదికి చూసాం షో పుటప్ ఉంది గానీ, నువ్వు ఏ పని గట్టిగా ఇంకో ఫ్రెంచ్ ఫ్రైస్ కొ ఫ్రెంచ్ ఫ్రైస్ కొడితే పన్ను విరిగిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ గట్టిగుంటాయా? ఎంత కర్మ. నేను నేను చాలా బాధపడ్డానన్నమాట. దేవుడిచ్చిన ఈ శరీరం కొన్ని వేల కోట్ల రూపాయలకు చెందింది. డబ్బులు సంపాదించడాలనే ఈ పరుగు పందెం అంటారు దీన్ని. పరుగు పందెంలో ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయాను. లాస్ట్‌కి సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు తెలుసా? "సార్ ఇప్పుడు అన్నీ బాగా అయిపోయాయి కదా! నాకిష్టమైన ఫ్రూట్ జామకాయ తినొచ్చా సార్" అంటే, "ఏం సార్ జామకాయ తింటా అంటారా మీరు? జామకాయ తింటే నెక్స్ట్ డే మళ్ళా ఈడికే వచ్చేస్తారన్నాడు." చూసారా? లాస్ట్‌కి ఏమన్నారు తెలుసా? దేవుడిచ్చిన ఈ శరీరంలో ప్రతీది కూడా ప్రకృతి ఇచ్చిందే స్ట్రాంగ్ ఉంటది. ఎప్పుడైనా హాస్పిటల్‌లో మీరు అడుగు పెట్టారా? మీరు ప్రతిసారి మీరు హాస్పిటల్‌కి అడుగు పెడుతూనే ఉంటారు. అంతే. అందరికి మొక్కుకోండి. జీవితంలో నేను హాస్పిటల్‌లో అడుగు పెట్టొద్దు అని మొక్కుకోండి విశ్వానికి. పెట్టావంటే ఖతం నాయన నీ జీవితం. రుద్దుతూనే ఉంటా అని నేను చెప్పేది నిజం. ఇప్పుడు మొన్న అన్నారు, మీరు 10 నెలల నుంచి రాకపోయేసరికి మీరు బాగానే ఉన్నారు. ఇంకా అసలు ఏ పేషెంట్ ఇట్లా లేరు. మీరు సర్జరీ చేసేటప్పుడు కూడా మీరు బాధపడలేదు, ఏడవలేదు. మీరు బాగానే ఉన్నారంటే, నాకు ప్రతిరోజు బ్లడ్ గారేది, ఇన్ఫెక్షను బాగా స్వెల్లింగ్ వచ్చేది గానీ, నేను ప్రతిసారి పోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళేమన్నారు తెలుసా? ప్రతి 3 మంత్స్‌కి, 6 మంత్స్‌కి తప్పనిసరిగా మీరు విజిట్ చేయాలి. చూసారా ఎంత కర్మ? దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను అంటాను ఈ విషయంతో, నేను జీవితంలో హాస్పిటల్‌లో అడుగుపెట్టా అని అనుకున్నానన్నమాట. కానీ నాతోటి ఏం చేయించినాడు? అడుగుపెట్టేసేసినాడు. దీనివల్ల జనాలకి నా శిష్యులకు నేను చెప్పేదేంటంటే, ఎంత డబ్బు సంపాదిస్తున్నారో, ఎంత విలువుందో, ఆరోగ్యాన్ని కూడా ప్రతిరోజు విలువివ్వాలి. ఒక యోగా గురువుని గాదు. ఇప్పుడు ఒక పేషెంట్‌గా చెప్తున్నా నేను. అర్థమైందా? సో, అందుకోసమే ఈ మ్యారేజ్ డేట్‌లు ఇవి అన్నీ ఒక లెక్కైతే, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం అనేది ఒక లెక్క. సో, అందుకోసమే గురువుగారి దగ్గర ఏముందో ఏమో నాకు తెలవదు. మీరేం నేర్చుకుంటున్నారో నాకు తెలవదు. వస్తున్నారు, పోతున్నారు. వస్తున్నారు, పోతున్నారు. మీ జీవితంలో ఏ మార్పులు జరిగాయో నాకైతే తెలవదు. ఏదో వస్తున్నారు, పోతున్నారు ఫీజుగా పొంగుడు అంటున్నారు, గిఫ్ట్‌లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారో నాకే తెలవదు. చేసేవాళ్ళు చేసుకుంటున్నారు యూట్యూబ్‌లో అది అట్లా అంటున్నారు గానీ, ఇంక అట్లా అసలు యూట్యూబ్‌లో రాని వాళ్ళు కూడా ఉన్నారు కదా! చాలా మంది. హ్మ్. సో, నేననేదేంటంటే, పిల్లా పాపలతో ఉన్నంత కాలం జీవితం హ్యాపీగా ఉండాలని చెప్తున్నాను. మీ మనమడు, మనమరాలతో కనీసం చివరి శ్వాస వరకు, చివరి శ్వాస వరకు ఎవరితో చేయించుకోకుండా హ్యాపీగా ఎళ్ళిపోవాలి అంతే. ఇది నేను చెప్పేది మీకు. ఈ డబ్బు, ఈ పరపతి నీతోటి వస్తదా? రాదా? అని మనీ పవర్ క్లాస్‌లో అవన్నీ వేరే ఉంటాయి గానీ, ఇది రియాలిటీ. ఉన్నంత కాలం కనీసం నీ ముద్ద నువ్వు తినలేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం? నాకిప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ. బోలెడు డబ్బుంది నాకు. రోజు 2,00,000 వస్తుంది, 3,00,000 వస్తుంది, 5,00,000 వస్తుంది, ఒక్కోసారి 10,00,000 వస్తున్నాయి. అవన్నీ చూసి ఆనందమేస్తది. అరే! ఒక అరటి పండు కూడా తినలేవు. ఎందుకు? అరటి పండు కూడా తినలేవు. ఎందుకు? సో, అందుకోసం ఇప్పుడు డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చానో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యానికివ్వాలి. ఓకే. సో, నేను చెప్పేదేంటంటే మీ ఏరియాలో కూడా ఈ మ్యారేజ్ డేట్‌లలో జరిగి ఏమైనా వాళ్ళకి ప్రమాదాలు జరిగినాయా? హ్మ్. జరిగితే మీరు ఏమైనా వాళ్ళకి రెమెడీ చెప్పారా? వాళ్ళు చెప్పినా గాని ఇనలేదా? ఇనరు కొందరు. ఎందుకంటే ఇనొద్దనే కర్మ. ఆ కర్మ నేను హిందువును, నేను ముస్లింని, నేను గాయన చెప్పింది నేను తింటా, ఆయన బొట్ల మనిషి అని చాలా మంది నన్ను తిట్టుకున్నారట ఫస్టు. తర్వాత తర్వాత మారి వాళ్ళు మార్పు తీసుకున్నారు. ఓకేనా? సో, మీ ఏరియాలో జరిగిందా ఎవరికైనా? ఆ మ్యారేజ్ డేట్‌లలో సుజాత గారు ఏమైనా జరిగిందా? మీ ఏరియాలో? మీ చుట్టాల్లో గాని ఎవరికైనా గాని? హ్మ్. ఓం గురుదేవ్ గురు. ఓం గుడ్ డే. అంటే 2 అండ్ 2 మ్యారేజ్ కోడ్‌లో మ్యారేజ్ జరిగింది గురువుగారు. అప్పుడు నేను ఎవరిదండి? చెప్పాను వాళ్ళు వినలేదు. అంటే హ్మ్. మా వారి కొలీగ్‌ది వాళ్ళ అన్నయ్య హ్మ్. కూతురిది జరిగింది. ఆ! నేను చెప్పాను ఇట్లా ఫుల్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇది అంటే, హ్మ్.
ఇంకా మాకు పంతులు పెట్టేసిండ్రు. అదే రోజు బావుందని జెప్పి చేసుకున్నారు గురుగారు. చేసుకున్నారు. ఎప్పుడు ఏ ఇయరు? అందుకని మళ్ళీ నేను సర్టిఫికేట్ కోర్స్‌కి జాయిన్ అయినాను గురూజీ. మళ్ళీ ఫీజు కట్టి ఓహ్! సర్టిఫికేట్ ఉండాలి. నువ్వు చెప్తే ఓహ్! ఎవరు వింటారు? ఏ ప్రూఫ్ ఆ! ఏంటి అన్నట్టుగా అడిగారు గురువుగారు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ ఇప్పుడు బట్ ఇంటారు. ఇప్పుడు రీసెంట్‌గా ఇంటారు. గూడా నవంబర్ 16థ్ రోజు అంటే మ్యాజిక్ వాటర్ బాటిల్ తీసుకున్నారు గురుగారు. నాది హ్మ్. చూసి వీడియో హ్మ్. చూసి ఇట్లా చెప్తే హ్మ్. అమ్మాయికి పెళ్లి కుదరట్లేదంటే మ్యాజిక్ వాటర్ బాటిల్ వాడమని చెప్పాను. హ్మ్. వాడిన తర్వాత పెళ్లి కుదిరిందని ఫోను జేసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకొని ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాక ఫోను చేసి చెప్పారు గురుగారు. ఆ! మా ఎప్పుడు చుట్టాల వాళ్ళ 16 తారీఖు. దాంట్లోనే 16 తారీఖు గురుగారు. హ్మ్. 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 చెప్పారు. హ్మ్. అలాగే మా మరిది గారు గూడా కరీంనగర్ నుండి నేర్చుకున్నారు గదా! అతను గూడా చెప్పారు. హ్మ్. ఎందుకు తనంటే ఫీజు తీసుకొని చెప్తది. నేను ఫ్రీగా చెప్తున్నా. మీరు ఆ డేట్‌లో ఎందుకు పెట్టుకున్నారు? 19థ్ రోజు 2 డేస్ ఆగితే 19థ్ హ్మ్. ఉంది. 191 కోడ్ అంటే గూడా వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఒప్పుకోవట్లేదని జెప్పి హ్మ్. చెప్పాను. ఇప్పుడు ఇంకా టైం ఉంది మీకు పెళ్లి డేట్‌కి మార్చుకోండి. నాకు హ్మ్. వాళ్ళ పంతులతోని గూడా మాట్లాడిపియమని జెప్పాను గురుగారు. వాళ్ళు హ్మ్. మాట్లాడిపియలేదు. ఒప్పుకోవట్లేదని హ్మ్. జెప్పి హ్మ్. హ్మ్. అసలు పొద్దున ఎర్లీ మార్నింగ్ 10:30కి మ్యారేజ్ అంటే 2 అయిపోయింది గురువుగారు పెళ్లి జరిగేసరికి. హ్మ్. ఆ ముహూర్తం కూడా పోయింది. వినలేదు. ఆ ముహూ ఆ ఆ ముహూర్తం ముహూర్తం గూడా కూడా పోయింది. పోయింది. ఆ పెట్టిన ముహూర్తాన్ని గూడా వాళ్ళు జేసుకోలేదు. చూసారా? నిజంగా కొన్ని వివాహాలు ముహూర్తానికి పెడతారు కదా! ఆ ముహూర్తంలో కూడా జరగవు. ఇది పెద్ద ఆ! దోషం మళ్ళీ. అదే. అది కూడా దోషమే. ఆ! ఓకే. సో అలాగే మా రిలేషన్‌లో 195 కోడ్‌లో మ్యారేజ్ అయింది గురుగారు 19థ్ డేటు. హ్మ్. ఇంకా ఇద్దరు అమ్మాయిలు పుట్టారు గురుగారు. హ్మ్. 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 ఇంకా ఓకే. వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ హస్బెండ్ హ్మ్. ఏ టైంకి ఎలా ఉంటాడో తెలీదన్న అంత హ్మ్. గొడవలు గురుగారు. మోనార్క్. 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 మళ్ళీ హస్బెండ్‌ది ఎంతో స్టార్ట్ అయింది నేము. హ్మ్. వైఫ్‌ది పీతో స్టార్ట్ అయింది గురువుగారు. అమ్మ అపోజిట్. ఆ! చాలా చాలా అపోజిట్. హ్మ్. ఇప్పుడు ఇక మీకిప్పుడు వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న నుంచి 2 ఇయర్స్ అయిపోయింది మీది. బెస్ట్ మ్యారేజ్ గూడా అయింది. ఆ! మీ పాపది అయిపోయింది. మీకు ఒక అండర్‌స్టాండింగ్ వచ్చిందిగా? వచ్చింది గురువుగారు వచ్చింది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆ! మేమది మంచిది. తెలుసుకొనే మేము చేసుకున్నాము. హ్మ్. మా హ్మ్. అమ్మాయిది 2 చేసేసారు. అంటే మాది 11థ్. 2 హ్మ్. అండ్ 8లో మ్యారేజ్ అయింది గురుగారు మాది. ఆ! ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్. 2 అంటే మా వారి డేట్ ఆఫ్ బర్త్ మీకు వచ్చి మీ 2 మీకు 2 అండ్ 8 కాబట్టి మీకిద్దరు అమ్మాయిలు. అబ్బాయిలు లేరుగా? ఆ! అబ్బాయిలు లేరు. ఇద్దరు అమ్మాయిలు. చూసారా? ఎంత ఎంత ప్రాక్టికల్ చూడండి. చూడండి. ఆ! మళ్ళీ మా రైట్. చిన్నమ్మాయిది కూడా 2 అండ్ 8లో అయింది గురువుగారు. ఆ! మళ్ళీ చేసాం గదండీ. మన బెస్ట్ మ్యారేజ్ చేసాం. హ్మ్. ఆ! హ్మ్. ఫస్ట్ హ్మ్. పెద్దమ్మాయిదేమో 1 అండ్ 3 కోడ్‌లో అయింది. ఆ! వెరీ గుడ్. ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. హ్మ్. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ చూసాం. బర్త్ వచ్చేసి అంటే మా వారిది 2/6 గురూజీ డేట్ ఆఫ్ హ్మ్. బర్త్. హ్మ్. నాది హ్మ్. 4/2. హ్మ్. మా వెరీ గుడ్. అమ్మాయిలకేంటంటే హ్మ్. 196 లోనే పుట్టారు ఇద్దరు గూడా. వెరీ గుడ్. ఆ! చిన్నమ్మాయి 19థ్ హ్మ్. 1993 196 వస్తుంది గురూజీ. హ్మ్. పెద్దమ్మాయి. హ్మ్. పెద్దమ్మాయికి మ్యారేజు హ్మ్. 8/4 హ్మ్. హస్బెండ్‌ది హ్మ్. డేట్ ఆఫ్ బర్త్. ఓకే. కానీ ఇద్దరు అబ్బాయిలు గూడా మళ్ళీ 195లో ఒక అబ్బాయి పుట్టాడు. హ్మ్. 196లో చిన్న అబ్బాయి పుట్టాడు. 1 అనేది రిపీట్ అయిపోయింది. మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టి. ఆ! అది ఆ! గురూజీ. వెరీ గుడ్. అంటే ఇప్పుడు అబ్జర్వ్ హస్బెండ్‌లో చేస్తున్నా. ఇప్పుడు మీరు 8/4 వచ్చింది గురూజీ. ఆ! విధి సంఖ్య. విధి సంఖ్య ఆ! చిన్న అబ్బాయికి 1 అండ్ 4 వచ్చింది. అంటే ఆ! తండ్రికి రిలేషన్‌గా వచ్చింది. ఆ హ్మ్. విధి సంఖ్యకి సంబంధించి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇవన్నీ మీరు మీరు అన్నీ చెప్తుంటే మీ మీ కూతుర్లు గాని, మీ అల్లుళ్ళు గాని నిజంగా నమ్ముతున్నారా ఇవన్నీ? నమ్ముతున్నారు గురూజీ. ఇప్పుడిప్పుడు నమ్ముతున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. సూపర్. అది నమ్మే మా మనుమడికి పేరు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారప్పుడు. ఆర్యవిన్ ఓహ్! అని పెట్టాను గదా! గురూజీ. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి. ఆ! ఆల్ ది బెస్ట్. రైట్. ఓకే గురూజీ. సో చూడండి. అంటే ఒక సాధారణ గృహిణి ఉండి ఈరోజు న్యూమరాలజీ 2 ఇయర్స్ జర్నీ చేస్తే ఒక రోజులో రాదు ఇది సబ్జెక్టు. గ్రాడ్యుయల్‌గా మీరు నేర్చుకుంటూ ఉంటేనే వస్తదిది. కనీసం 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్. ఆడబిడ్డైనా, మగబిడ్డైనా పుట్టాలంటే 9 మంత్స్ కావాలి కదా! ఆ! సో, భానులక్ష్మి గారు మీరేమి అబ్జర్వ్ చేశారు? ఓం గురుదేవ్ గురుగారు. ఇంకోటి. గురువుగారు నేనైతే 1984 ఒక అబ్బాయి పుట్టారు గురుగారు ఒకతను. హ్మ్. హ్మ్. ఆయన మ్యారేజ్ ఆయన 1984 అంటే 6 అండ్ 2 కాంబినేషన్ ఆయన. ఆ! ఆ! ఆయన మ్యారేజ్ 2 అండ్ 6లో అయింది.
2 and 6 లో జరిగింది. రిజల్ట్ లాస్ట్ కి ఏమైంది? డివోర్స్డ్ ఆ డైవర్స్ అయిపోయింది. ఆ అయిపోయింది. డైవర్స్ ఆ అయిపోయింది. కాకపోతే ఆ అబ్బాయి పేరు వి తో స్టార్ట్ అయింది. అమ్మాయి పేరు ఎస్ తో స్టార్ట్ అయింది. అపోజిట్ గా. ఇప్పుడు డైవర్స్ తీసుకున్నారు. ఈ ఆ, అబ్బాయి నా దగ్గరికి వచ్చారనమాట. ఆ, ఆ, సో, ఇలా అంటేను ఇది ఇది అని సిచ్యుయేషన్ అంతా చెప్పాను. నేమ్ ఉమ్, నేమ్ లో అతనిది 4 లోను 8 లోను ఉంది అతని నేమ్. ఉమ్. సెట్ చేశారు. కాకపోతే నాకు సెట్ చేసి ఇచ్చాను. రాస్తున్నారు ఆయన. ఉమ్, తర్వాత ఆ సిచ్యుయేషన్ తర్వాత తను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మొత్తం సాఫ్ట్‌వేర్ రిజైన్ చేసేసి ఉమ్, ఖాళీగా ఉమ్, డైవర్స్ తర్వాత. ఉమ్, ఉమ్, ఇప్పుడు మాత్రం నేను అన్నాను మీరు 6 and 2 కాంబినేషన్ కదా! మీకు ఉమ్. సాఫ్ట్‌వేర్ సెట్ అవ్వట్లేదు. ఆ ప్రెషర్ తట్టుకోలేను అంటే మీరు హోటల్ బిజినెస్ ఏదైనా పెట్టండి అని చెప్పాను గురువుగారు. 6 and 2 వెరీ గుడ్. కాంబినేషన్ కదా! ఆ ఇప్పుడు హోటల్ బిజినెస్ పెట్టారు. పెట్టి కూడా మొన్న ఈ మధ్యనే పెట్టారు. కానీ అది కూడా డేట్ 16లో పెట్టారు. అయ్యో అట్లెందుకు మరి డేట్స్ చెప్పొద్దా? చెప్పాను. కాకపోతే వాళ్ళ పార్ట్నర్స్ ఒప్పుకోలేదట. అయ్యో ఇదొకటి కర్మ. అది కర్మ కాంబినేషన్ ఎలా కర్మ. ఉంటదంటే ఒప్పుకోరు. ఉమ్, ఉమ్, సరే. తర్వాత ఇప్పుడు మాత్రం అది ఆ పేరు ఏదైతే ఉందో ఆ ఉమ్, హోటల్ పేరు అది ఉమ్, ఒకటి 55లో ఉంది. ఇంకొకటి 73లో ఉంది. ఉమ్. ఎవరు మీరే హోటల్ నేమ్. పెట్టించారా? నేనే పెట్టించాను గురుగారు. వెరీ గుడ్. అయితే మేబీ హోటల్ బాగా రన్ అవుతుంది. పర్ డే పెట్టి కూడా 1 మంత్ అవుతుంది. నవంబర్‌లో పెట్టారు. ఇప్పుడు 30,000 to 40,000 పర్ డే వస్తుందంట. వెరీ లాస్ గుడ్. మొత్తం ఖర్చంతా పోను. వెరీ కానీ గుడ్. ఎక్కడో డిస్టర్బెన్సెస్ పార్ట్నర్స్ మధ్యలో ఉండే డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతున్నాయంట. అది మేబీ 16 16 కదా. వల్ల. 7 and 7 కాబట్టి కొంచెం ఇబ్బంది హ్మ్. ఉంటుంది. 3 రోజులు 19వ అయితే తారీఖు పెడితే బాగుంటుంది. ఉమ్, బాగుండేది. నేను పోనీ 6 అన్నా పెట్టుకోమన్నాను గురువుగారు. ఒక్కరోజు ఆ, ముందుకెళ్ళిపోండి. 6 and ఉమ్, 6 అయిపోతది. అవును. అంటే అలాగూ వినలేదు. అంతే అంతే. పార్ట్నర్స్ ఒప్పుకోలేదండి. ఓకే ఓకే. ఇలా అంటే అన్నారు. ఫైనల్ హ్మ్. ఫైనల్ గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా ఇప్పుడు ఎంతో మంది వస్తుంటారు మీ దగ్గర కూడా. ఫైనల్ గా మ్యారేజ్ డేట్ బాగా ప్రభావం చేస్తున్నదా, లేకపోతే ఈ మొబైల్ నంబర్లా, నేమ్సా, ఏంటి అసలు? మ్యారేజ్ డేట్ బాగా ప్రభావితం చూపుతుంది. ఈ 84 అతనిది మాత్రం అతనిది 2 and 6 కాంబినేషన్‌లో మ్యారేజ్ అయింది. అది కూడా 29 అయింది. ఇంకో ఆ! విషయం కూడా గమనించండి. మీరు మీ అందరికి మీతో చెప్తున్నా, అందరికి చెప్తున్నా. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే 84 గాని, 48 గాని, లేదంటే 1988 గాని, 79 లే ఆ! లేదంటే 1997 గాని, లేదంటే 1979 గాని, మొత్తం కూడితే ఇయర్‌లో నేను చెప్పాను కదా! మొన్న మీరు కొందరు అటెండ్ కాలేరు అవును. సబ్జెక్టు. ఆ! తేదీ ఒక 25 సంవత్సరాలు, నెల ఒక 20 సంవత్సరాలు, సంవత్సరం ఒక 50 సంవత్సరాలు, మొత్తం మీ లైఫ్‌ని ఆగం చేసేది సంవత్సరమే. ఆ సంవత్సరం ఇబ్బంది అయిపోతుంటే మీకు ఇబ్బందే జరుగుతది. అందులో 8 వచ్చినా, 4 వచ్చినా, 7 వచ్చినా బాగా ఇబ్బంది అవుతారు. 1978లో పుట్టిన వాళ్ళు చాలా మంది వైరాగ్యంలో ఉంటారు. చూసుకోండి. భార్య అద్భుతంగా అవును భార్య గురుగారు. ఉంటది. భర్త ఉంటారు. చాలా వైరాగ్యంలో ఉంటారు. ఏం మాట్లాడినా ఏముంది ఇలా జీవితంలో అంటారు. ఇంకొందరు పెళ్ళిళ్ళే కావు. అవును గురుగారు. కొందరికి పెళ్ళిళ్ళే 78లో కావు. పుట్టిన వాళ్ళని కూడా చూసాను నేను. సో ఇది మేము అబ్జర్వ్ 78లో హ్మ్. ఇది అబ్జర్వ్ 78లో తెలిసిన చేసుకుంటే వాళ్ళు ఉన్నారు గురుగారు. ఆ అదే అన్నేమో అదే. ఎమోషనల్‌గా మన గుళ్ళు, గోపురాలు అంటారు. ఎక్కడికైనా పిక్నిక్ ఎళ్దాము అంటే గుళ్ళు, హ్మ్. గోపురాలకు పిలుచుకెళ్తారంట. తిను మాత్రం హ్మ్. రిసార్ట్స్ హ్మ్. వాటికెళ్ళాలంటుంది. వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చేస్తుంటుంది ఎప్పుడు. అంతేగా. అంతే. అది అంతే. ఒకరి ఏజ్ అందుకోసమే ఇప్పుడు మ్యారేజ్ చేయాలంటే రేపు ఫ్యూచర్‌లో ఒకటే చేయాలి. వాళ్ళ ఒరిజినలా, డేట్ ఆఫ్ బర్తా లేకపోతే సర్టిఫికేట్ ఏదో ఒకటి తీసుకోండి ఫస్ట్. అసలు వీళ్ళేమంటారంటే ఈ మధ్య కాలంలో చాలా అమ్మాయిలు వాళ్ళు చాలా చలాకీ అయిపోయారు. అసలు ఈ న్యూమరాలజీ వీడియోలు ఇవన్నీ చూసేసి నంబర్‌లు మార్చి ఇచ్చేస్తున్నారు. అమ్మో! జాగ్రత్త అది. అది ఇంకా జాగ్రత్త. ఇప్పుడు అవును. మన వీడియోస్ ఎక్కువైపోయినాయి కదా! ఎందుకంటే నేను చెప్పాను కదా! నిన్న 112 కోట్ల మంది చూస్తున్నారు నా వీడియోస్ ప్రపంచవ్యాప్తంగా. అంటే 100 చెప్పారు కోట్ల గురుగారు. పైన. మరి ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు ఈ చేతులలో దొరికిపోతారు. ఈ అమ్మాయితో వివాహం అయితే మ్యారేజ్ చక్కగుంటదా? డైవోర్స్ అయితదా? ఈ చేతిలో ఉంటుంది. ఇదైతే అబద్ధం ఆడదు కదా! ఈ చేతు తెలిసిపోతది. ఈ చేతిలో ఉండిపోతది. అందుకోసమే పామిస్ట్రీ కూడా నేర్చుకోండి. ఎందుకంటే కీరో న్యూమరాలజీతో పామిస్ట్రీ కూడా చెప్పాడు. పామిస్ట్రీ చాలా డెవలప్ చేసిందయన్ని. అర్థమైందా? కీరో ఇస్ ద హీరో ఓన్లీ పామిస్టే. ఇది ఇప్పుడు నోరు అబద్ధం ఆడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మీరు తప్పేయొచ్చు. కానీ ఇది దొరికిపోతదిగా.
అందుకోసం ఇప్పుడు నేను ఎవరైనా నచ్చారనుకోండి, నేను చాలా బాధలు చెప్తుంటాను. రిపోర్ట్ చూడంగానే నేను ఇవన్నీ చూడను. మళ్ళీ ఒక 5 మినిట్స్ చేసి చూస్తాను. నిజంగా రేపు మనం ఎంత మంచి కరెక్షన్ చేసినా, ఈ చేతిలో ఆయనకి ఏవైతే రిచ్ అంటే మిలియనేరు, బిలియనేరు, రిచ్ ధనవంతులయ్యే యోగాలుంటాయి చేతిలో. నువ్వు ఎన్ని హుహు. కరెక్షన్‌లు చేస్తే ఏం లాభం? అసలు ఇందులో ఉందా? లేదా? ఇందులో లేనిది ఈడెక్కడుంటది? మీరనొచ్చు మళ్ళీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్‌కి చేతులుండవా అంటే అదేమి 'రాధేశ్యామ్' సినిమా కాదిప్పుడిది. జీవితం ఇది. ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉండుంటది గదా! ఖచ్చితంగా. తప్పకుండా ఈ పామిస్ట్రీ, న్యూమరాలజీ 2 సూర్యచంద్రులు లాంటివి. సూర్యచంద్రులు లాంటివి. సో, అందుకోసం ఇప్పుడు సూపర్ కోడ్‌లో 10వ తారీఖు కొత్త బ్యాచ్. ఆల్రెడీ 10, 20 మందో ఉన్నారు. ఆల్రెడీ ఉన్నారు. 20, 30 మంది ఉన్నారు ఆల్రెడీ. ఆల్రెడీ కూడా సర్టిఫికేట్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చిన ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో నాకు డౌట్ అనిపించిన హస్తం అంటే రోజు ఒక 10, 5 మందొచ్చినోళ్ళు నాకు చాలా డౌట్ ఉంటే, అది వాళ్ళ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ హస్తం ఇలా ఉంటుంది. బుధుని హస్తం ఇలా ఉంటుంది. సూర్యుని హస్తం ఇలా ఉంటుంది. శని హస్తం ఇలా ఉంటుంది. ఆ ప్లానెట్స్ పొజిషన్ ఏంటిది? అన్ని దాంట్లో చక్కగా మనం ఫోటో పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మ్యారేజ్ డేట్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. చాలా కేస్ స్టడీస్ ఇవన్నీ. అప్పుడు మీరు 2 రకాలుగా నిష్ణాతులవుతారు. ఇట్లా మోసం చేయడానికి వీలుండదిక. డేట్ ఆఫ్ బర్త్ మార్చిస్తే ఏం చేస్తావమ్మా నువ్వు? రేపు నువ్వు కోడల్ని వెతుక్కోవాలి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మార్చి ఇచ్చిందనుకో, సూపర్ కోడలో ఇచ్చింది. అమ్మ నువ్వేమనుకుంటావు? అమ్మో! మా కోడలు సూపర్ కోడలో పుట్టింది ఇంకేముంది అనుకుంటావు. కానీ ఆమె సూపర్ కోడ కాదు. అవును. మార్చిన సూపర్ కోడ. సో, ఇవన్నీ గమనించండి చక్కగా. గమనించి మనకి ఈ 2 విద్యలు ఈ సనాతన ధర్మంలో మనకు ఈ జ్యోతిష్యం నుంచే వచ్చినాయి. పామిస్ట్రీ గాని, సంఖ్యాశాస్త్రం గాని, ఈ యోగ శాస్త్రం గాని. దేనికి దానికి గొప్ప. ఇప్పుడు న్యూమరాలజీకి న్యూమరాలజీయే గొప్ప. యోగాకి యోగానే గొప్ప. పామిస్ట్రీ పామిస్ట్రీదే. వాస్తుకు వాస్తే. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్టే. సో, మనం అన్నీ నేర్చుకోలేం మన జీవితంలో. మనకి వీలైనన్ని కొన్ని మనకు ఉపయోగపడేటియి. అర్థమైందా? రేపు నీ కూతురు అస్తమే చూడాలే. నీ కొడుకు అస్తమే నువ్వు చూడాలి. తర్వాత 3 నెలలు, 6 నెలలు, 9 నెలల్లో ఇప్పుడు చిన్నప్పుడు ఉన్న హస్తంలోని రేఖలు ఒక 10 సంవత్సరాల తర్వాత అంతెందుకు ఒక 3 సంవత్సరాల క్రితం నా 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 హస్తంలో ఉన్న గమనికలు నేను గమనించా. ఇప్పుడు గమనించా. ఏం జరుగుతది? ఒక ధనవంతుడు అయ్యేటప్పుడు వాళ్ళ హస్తంలో ఏ మార్పులు జరుగుతాయి? ప్లానెట్ పొజిషన్ మొత్తం చేంజ్ అయిపోతది. ధనవంతుడు అయ్యేటప్పుడు. బికార్ అయ్యేటప్పుడు కూడా ప్లానెట్ పొజిషన్ చేంజ్ అయిపోతాయి. బికార్ అయిపోతాడు కదా! ఒకటేసారి కరోడ్‌పతి. ప్లానెట్ పొజిషన్ చేంజ్ అయిపోతాయి ఇక్కడ. ఇది చాలా కేస్ స్టడీగా హీరో అందుకోసమే హీరో అయ్యాడు న్యూమరాలజీలో. అదే అందుకోసమే వేరే వాళ్ళు కాలేరు. ఎందుకు కాలేరు అంటే వాళ్ళు పామిస్ట్రీని పట్టుకోలే. పామిస్ట్రీ ప్లస్ న్యూమరాలజీ ఈస్ ఎ పవర్‌ఫుల్ సబ్జెక్ట్. 2 కోఆర్డినేషన్. అక్కచెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా, సూర్యచంద్రుల్లాగా 2 కళ్ళలాగా ఇది. సో, అందుకోసమే నాకు కూడా కస్టమర్స్‌లలో సాటిస్ఫాక్షన్ ఎందుకొస్తుందంటే చాలా మంది ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళే అడుగుతారు. గురూజీ కొంచెం నేను పెద్ద ఎక్స్‌పర్ట్ ఏం కాదు. పామిస్ట్రీలో నేనేమి ఎక్స్‌పర్ట్ ఏం కాదు. నేను కేస్ స్టడీస్ ఎక్కువగా అబ్జర్వ్ చేశాను కాబట్టి, ఇంక నాకన్నా మేడం గారు ఇంకా ఎక్స్‌పర్ట్. ఆ! ఇది తోక చూపిస్తే మూతి చెప్పేస్తది మేడం. మేడం చాలా ఎక్స్‌పర్ట్. అంటే ఆమెకు అక్కల్ సైన్స్ ముందే వచ్చింది. ఇక్కడ నా దగ్గరకి రాకముందు గాదు. వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడే 7 కదా పక్కన గురుగారు. అమ్మ 7 కదా మ్యామ్. హ్మ్. ఆ! పక్కకు వైశ్యాస్ ఉంటే ఇలా వచ్చే వాళ్ళు చెప్పిపోతుంటారు కదా! పామిస్ట్రీ. అక్కడ చూసి నేర్చుకున్నా. సో, అట్లా మన జీవితంలో న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ ఇవి 2 కూడా అయితే మీరనుకుంటారు. న్యూమరాలజీ నేర్చుకుంటే బాగా డబ్బులొస్తాయి కానీ పామిస్ట్రీ నేర్చుకుంటే ఏమొత్తది? ఇప్పుడు మొబైల్ నంబర్ ఇవ్వచ్చు, వెహికల్ నంబర్ ఇయ్యొచ్చు, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇయ్యొచ్చు, నేమ్స్ పెట్టుకోవచ్చు. 20 రకాల డబ్బొత్తది. ఎప్పుడు డబ్బేనా ఇంగ? డబ్బు గురించేనా మొత్తం మన జీవితం? ఆ! డబ్బు వచ్చేది వస్తూనే ఉంటది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ పామిస్ట్రీ అనేది అష్ట సాముద్రికం అంటే సముద్రమంత నాలెడ్జ్ ఇది పామిస్ట్రీలో. అర్థమైందా? ఇంకొకటి ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా గాని, సంతకాలు ఫోర్జరీ చేస్తారు. అన్నీ చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్‌లో గాని, ప్రైవేట్‌లో గాని బయోమెట్రీ వచ్చింది. ఇట్లా హ్మ్. నొక్కమంటున్నారు. ఇప్పుడు సంతకాలొద్దు. నువ్వు అప్పుడొస్తుందా? ఎప్పుడు పోతుందా? బయోమెట్రీ. టెక్నాలజీ వాడుకుంటున్నారు కదా! ఎందుకు బయోమెట్రీ పెట్టారు చూడండి. ఎందుకు బయోమెట్రీ పెట్టాడు? ఈ ప్రపంచంలో 700,00,00,000 మందిలో నీ యొక్క బయోమెట్రీ ఏదైతే ఉందో నీ యొక్క ఇది, ఈ 2 వేలు దీనికి ఇదే ఉంటది. దీనికి ఇదే ఉంటది. 2 సమానంగా ఉండవు. అందుకోసమే 700,00,00,000 మందిలో 700,00,00,000 హస్తాలు చాలా డిఫరెంట్. అందుకని ఈ కన్ను కూడా మనం ఆధార్ కార్డ్‌లో చూసినప్పుడు కన్ను ప్రింట్ తీసుకుంటారు.
సో మొత్తం టోటల్ నీ స్ట్రక్చరే వేరు. టోటల్ వేరు మొత్తం. సో అందుకోసమే దాదాపుగా ఈ హస్తంలో అద్భుత రహస్యాలని ఎంతోమంది మహానుభావులు పామిస్ట్ మీద బుక్కులు రాశారు. సో దాంట్లో చాలా మెయిన్ పాయింట్స్ మనం తీసుకొని మీకేముంది, మీకేం యోగాలున్నాయి. నేనొచ్చిన తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత చాలా మంది నేను కస్టమర్స్ చెప్పిన తర్వాత వాళ్ళలో ఫస్ట్ ఆత్మస్థైర్యం నింపుతున్నాను. అమ్మా నీకు ఎమ్ లైన్ ఉంది. నీకు ఫిష్ సింబల్ ఉంది. నీకు అబ్రహాం లింకన్ లాగా అంటే హార్ట్ లైన్‌కి మరియు హెడ్ లైన్‌కి మధ్య నీకు ఆహ్, మీకు క్రాస్ ఉంది. మిస్టిక్ క్రాస్ ఉంది. ఇది మామూలు వ్యక్తులకు లేదు. మామూలు వ్యక్తులు ప్రపంచ విశ్వ విజేతలు అలెగ్జాండర్‌కుంది. అబ్రహాం లింకన్‌కుంది. చాలా గొప్ప గొప్ప వ్యక్తులకున్నాయి. నీకు కూడా ఉందన్నమాట. నవ్వుతారు ఫస్ట్. నాకుంటే మరి నేను ఇలా ఎందుకున్నానంటారు. మరి కానీ మీరు పద్ధతులు చెప్పిన పాటించాలి. తర్వాత నా చేతిలో కూడా చూసుకున్నాను గురువుగారు. నా చేతిలో కూడా ఫిష్ ఉంది. ఉంది కాబట్టి కంపెనీ ఫిష్ పెట్టిండ్రు కదా! గుర్తుంది. ఉంది కాబట్టి కంపెనీ పెట్టిర్రు. లక్షల కోట్లు సంపాదిస్తుంటారు కదా! అందుకోసమే ఉన్నది ఎప్పుడైనా ఉంటదండి. లేనిది ఎక్కడికి తెస్తాం? అది అవును. చదువుకోవాలా, నేర్చుకోవాలా, సాధన చేయాలా. సో, థాంక్ యూ మీ అందరికి. ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. నేను ఇప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటూనే ఉంటాను జీవితంలో. నేర్చుకోవాలి. కానీ ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదా గురువుగారు 84 అని. హ్మ్. ఈయనకు పర్సనల్ ఇయర్ 6 వస్తుంది రేపు 15కి. హ్మ్. కానీ మ్యారేజ్ అవుతుందని చెప్పాను. చూడాలి గురువుగారు హ్మ్. రిజల్ట్ ఎలా ఆ! ఉంటుందో. ఇగ కారు దొరుకుతుందంటే దొరికింది. ఇప్పుడు మ్యారేజ్ అవుతుందంటే నువ్వు ఫేమస్ అయితావు కదా! మన బాలలక్ష్మమ్మ. అవును. ఓకే. రైట్. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. సో, చక్కగా మీరు మీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తేనే మనకు ఔట్‌పుట్ వస్తుంది. పై చూస్తే సముద్రం పైన ఇటు చూస్తారు పైనుంచి. అక్కడ ఏమి దొరకవు. లోతుల్లోకి వెళ్ళినప్పుడే నీకు ఆ సంపద దొరుకుతుంది. మీరు కూడా చాలా మంది న్యూమరాలజీ క్లాసులు అటెండ్ అవుతున్నారు గానీ, ఇప్పటి వరకు కూడా నేను చెప్తాను కొందరికి 400 మందిలో మొబైల్ నంబర్ ఇవ్వరాదు. తెలుసా మీకు? నేమ్ కరెక్షన్ చేయరాదు దీంట్లో ఉన్న వాళ్ళకి. చాలా మంది ఏదో వస్తున్నారు. దర్శనం చేసుకుంటారు పోతున్నారు. అలా కాదు. గురువుకు చెడ్డ పేరు తేకండి. హ్మ్. ఒక్కొక్కరేమో బాగా నేర్చుకొని బాగా అది వేరు. అసలే మీరు నేర్చుకోకపోతే కింద కామెంట్ లక్షలు లక్షలు ఫీజు తీసుకుంటున్నారు గురూజీ మీకేం నేర్పుతున్నాడు అంటే నాకిది చెడు పేరు. సో, అందుకని మంచిగా నేర్చుకుందాం. మంచి భవిష్యత్తుని అందరికి సృష్టిద్దాం. థాంక్ యూ. హ్యాపీ భారత్! హ్యాపీ రిచ్ భారత్! థాంక్ యూ. లోకా సమస్త సుఖినో భవంతు. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. థాంక్ యూ.